ఈరోజు ఎన్నుకోబడిన మా అందరికీ సెక్రటరీ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, లైబ్రరీ పేరు మీద జాయింట్ సెక్రటరీ, లైబ్రరీ అందరి పేరు మీద వేసిన నమస్తే, నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికి శుభాకాంక్షలు ఈ సందర్భంగా. ఎందుకంటే చాలా గ్రేట్, ఈ బార్లో అంతా యూనిటీ ఉంది, చాలా బాగుంది. 1 year 1 month అయిపోయింది, అబ్జర్వ్ చేస్తున్నాను. 1.5 months అయింది, దాదాపు 1 year 2 months అయింది. చాలా యూనిటీ ఉంది ఇక్కడ, చాలా మంచి బార్ ఇది. అసలు ఇంకా రిపీటెడ్గా మరి సెకండ్ టైం 2006 టైం మన ప్రెసిడెంట్ గారు ఎలక్ట్ అవ్వడం అనేది నేనైతే నేషనల్ ఇక్కడ అంటే సెకండ్ టైం అనేది ఎక్కువ తక్కువ చూశాను, కానీ 6th టైం అనేది అయితే చూడలేదు, ఇండియా లెవెల్లో చూడలేదు. చాలా గ్రేట్ ప్రెసిడెంట్ గారు, మరి సెక్రటరీ ప్రభుత్వం గారు, మరి మంచి ఇంకా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా నా పేరు పేరుగా నా నమస్కారాలు, శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి చాలా మంచి బార్ యూనివర్సిటీ సార్ కూడా చాలా ఈ సందర్భంగా సార్ ఈ ప్రోగ్రాము అరేంజ్ చేయడానికి సార్ ప్రపోజ్ చేయడము మేమందరం సహకరించడం అంతా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అడ్వకేట్స్ అందరం బార్ కలిపి పనిచేయాలి, చాలా బాగుంటుంది. బెంచ్ బారు మనం అందరం కలిసి పనిచేయాలి, కలిసి చేసినప్పుడే అక్కడ పీస్ఫుల్ ఉంటుంది. అలా ఉంది ఇక్కడ, చాలా నచ్చింది నాకు ఈ బార్. నేను ఇంకా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం అంతా చేశాను రోజు, కానీ నాకు ఈ బార్ అందరికంటే ఎక్కువగా నచ్చింది. అక్కడ సన్మానాలు చేశారు, అక్కడ చాలా బాగా చూసుకున్నారు, ఎక్కడ నాకు ప్రాబ్లం రాలేదు, కానీ ఇక్కడ ఇంకా చాలా బాగా నచ్చింది. యాజ్ పీపీస్కి ఇంపార్టెన్స్ కానీ కలిసిపోవడం కానీ ఫ్యామిలీలా ఉండడం అంతా చాలా బాగుంది. ఇంకా చాలా పెద్ద ఎత్తున సన్మానం అదేదో ప్రోగ్రామ్ మరి అన్ఎక్స్పెక్టెడ్గా సార్ ప్రపోజ్ చేశారు, నిన్న నైటే ఏమి తెలిసి అని చాలా సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు, సంతోషం. సరే, రాజకీయంగా ఎటువంటి సైద్ధాంతిక పరమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా విష్ణు గారికి రేపు మనం మళ్ళీ ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందనుకోండి, సపోజ్ టికెట్, ఏ టికెట్ నుంచి వచ్చినా ఎమ్మెల్యే టికెట్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అడ్వాన్స్ విషెస్ ఫర్ గెట్టింగ్ దిస్ ఎమ్మెల్యే టికెట్. సరే, ఇంతకుముందు మన కృష్ణ గారు మాట్లాడే సందర్భంలో మీరు మీ స్వేరింగ్ సెరిమోనీకి ఇంటిమేషన్ ఇవ్వలేదు అని, అయితే నాకు ఇచ్చారు. ఏమనుకో, బహుశా ఈయన ముత్తరు కమ్యూనికేట్ చేస్తాడని మీరు నాకు ఇచ్చారు, చెప్పారు. మేము 4వ తారీఖు నాడు మేము స్వేరింగ్ ఇన్ పోతున్నాము, ఆ రోజు బహుశా మీ ఫెలిసిటేషన్ జరగకపోవచ్చు, 6th రోజు ఒకే పెట్టుకుందాము అని చెప్పేసి అన్నారు. సో ఒక పాట గుర్తొస్తుంది, చిన్నది, పూర్తిగా పడుతుంది, మరి ఎక్కువైపోతుంది. ఇది ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం, నాసా చట్టం వచ్చినప్పుడు పోలీసులు తరఫు నుంచి ప్రజా కళాకారులు వాడతారు. మీలోని వాడనే మీ వాడనే, మీలోని వాడనే మీ వాడనే, పుట్టకూటికి నేను పోలీసునైనా అని అంటే, మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా లేదా ఏదైనా కానీ ఈ కోసం విడిచిన మరుక్షణం అందరం ఒకటే. ఆట అయిపోయిన తర్వాత చదరంగంలో ఉన్నాయని పావులన్నీ ఒకే దగ్గర, 64 పావులు ఒకే దాంట్లో పోతాయి. దట్ ఈస్ ది రియల్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. మనం కలిసి ఉన్నాము, అన్నదమ్ములుగా ఉన్నాము, ఫైటింగ్ చేసాము కోర్టులలో, బయటకు వచ్చి కాఫీ తాగాము, టీ తాగాము. మొబైల్ కోర్ట్, స్పెషల్ మొబైల్ PCR కోర్ట్, దానికి జీతాలు రావు. ఏమన్నా అడగబోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. అండ్ అడ్వర్స్ కండిషన్స్లో నేను ఐ హ్యావ్ వర్క్డ్ దేర్, ప్రకాశం డిస్ట్రిక్ట్. దట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్. అండ్ ఓన్లీ ఆఫ్టర్ బైఫర్గేషన్ ఆఫ్ స్టేట్, ఆఫ్టర్ కమల్నాథ్ కమిషన్ ఇక్కడికి వచ్చాను. సో వాట్ ఐ ఫీల్, వితౌట్ ఎనీ హిపోక్రసీ, ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ ఫర్ ది హెల్ప్ యూ ఎక్స్టెండెడ్ when I am in adverse conditions. When I was in health conditions adverse ఉన్నప్పుడు కూడా, సార్ in the absence of absentia, I praise many of advocates here, those who have come to hospital and those who have also extended their help. And is the absentia చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా అందరూ కూడా పాత అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్సే ఉన్నారు, ఒకరిద్దరు తప్ప. మిగతా వాళ్ళంతా ఇంత పూర్వం కూడా అంతా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి
వాళ్ళకు వేరే మేము సలహాలు సూచనలు ఇచ్చేది లేదు. ఒకటి ఏం చెప్తామంటే మేమంటే టెన్యూర్ పీపీలో మీ బాడీలో మేము కూడా బార్లో మేము కూడా మెంబర్లం. మొన్న ఏదైతే ఓత్ తీసుకున్నారో ఆ రోజు ఒక ఇంటిమేషన్ ఇచ్చేది ఉండేది అనిపించింది మాకు. కాబట్టి మమ్మల్ని మర్చిపోవద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. అంటే నన్ను ఒక్కనే కాదు, మేము కూడా బార్ మెంబర్లమే కాబట్టి మమ్మల్ని కూడా జర నెగ్లెక్ట్ చేయకండి. మేము మీ వల్లమే ఏడాది ముందుకున్నా మళ్ళీ వచ్చి మీదంతా ఖచ్చితంగా ఒక రిక్వెస్ట్. దాని పక్కన పొద్దున్న ఇద్దరికి కాంబినేషన్ ఇది ఎక్కడ చూడలేదు. అలాగే కొత్త బాడీ అందరూ మనం అడ్వకేట్స్ అంత మనం ఇంకో సంతోషం అంటే మన అడ్వకేట్ పీపీ నుంచి మనకు ఇంకో పీపీ మన అయిందని చాలా సంతోషం ఉండేది. ఇంత మన గౌరవం ఎందుకు ఫస్ట్ టైం సెకండ్ టైం మనకు పీపీలో మన వన్ ఆఫ్ ద బాడీ నుంచి ఎలక్ట్ అయింది, చాలా సంతోషం. అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇప్పుడు చెప్పినట్ల అన్ని ఏ స్టేటస్లో కానీ ఏ ప్రతిలో కానీ మన విషయం ఎట్లా చేస్తున్నా అందరికీ కలుపుకుంటున్నారు. మన డిస్టిక్ త్రో స్టేట్లో పేరుంది. సంఘాడి బాధ అంటే అందులో మన యూనియన్ మన బాడీ అంటే చాలా ప్రఖ్యాతి. ఏదైనా దానికి మనవాడు ముందు వెళ్తాడు. ఏ సబ్జెక్ట్ కానీ ఏ ఎడ్యుకేషన్ కానీ ఏ దానికి అలాంటి యూనిటీ ఉంది. అలాంటి యూనిటీ చేసుకుని పోవాలి. ఇట్లని మన పేరు మన బాగా అసోసియేషన్ సంఘాడి బాగా అంటే మన ప్రతిష్టలు తెలంగాణలో మనం ఉండాలని నా కోరిక. అందరికీ శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. ముఖ్యంగా ఏంటంటే మన సంగారెడ్డి ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ మన కార్యవర్గం అంతా కూడా చాలా మా అడ్వకేట్ వెల్ఫేర్ కోసం కృషి చేస్తుంది. నేను అడ్వకేట్గా మళ్ళీ ఈ పీపీలో ఒక భాగంగా ఉన్నందుకు మేమందరం అనుకున్నాం. మన కార్యవర్గాన్ని అందరికీ సన్మానం చేస్తే బాగుంటుందని అనుకోవడం వల్ల ఈరోజు ఇట్లా కార్యరూపం దాల్చింది. మీకు అడ్వకేట్స్ కూడా మా పీపీలు అందరం కూడా మేము సహకరిస్తాం. మీరు కూడా మాకు కూడా సహకరించాలి. ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. సంగారెడ్డి బార్లో పీపీలతో కానీ జడ్జెస్తో కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ ఎప్పుడు ఉండవు. ఎలక్షన్స్ రోజు మట్టుకు ఉంటాయి. తర్వాత అందరం కలిసిపోతాం, అందరం బాగుంటాం. మా పీపుల్ కూడా మీకు ఫస్ట్ టైం ఈ విధంగా సన్మానం చేయడం అనుకుంటా. నేను అది ఒకటి ఆలోచన వచ్చిందో లేదో ఇమీడియట్గా కార్యరూపం దాల్చింది. శ్రీనివాసరెడ్డి గారు, మా మేడం, తర్వాత కృష్ణ గారు చాలా వీళ్ళందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినారు. ఇంకా జర బాగా చేసి ఉండేది ఉండే. మీ అందరికీ కూడా నూతనంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. మరియు అందరికీ కూడా బార్ సభ్యులకు మాకు వీలైనంత మీ సహాయ సహకారాలు అందుతాయని మేము కోరుకుంటూ ఈ సన్మానం చేస్తున్నాం. బీపీ మేడం, అదేవిధంగా లతీఫ్ సార్కి ప్రత్యేకించి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక వర్డ్ చెప్పింది సార్, లవ్ అండ్ ఎఫెక్షన్ అని. ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎప్పటికి ఉంటుంది సార్. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ. అన్ఫార్చునేట్లీ మనకి ఇది ఫార్చునేట్గా తీసుకొని వచ్చి మీరు చూపించినటువంటి ప్రేమకై మేము నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాడీని గుర్తించి మమ్మల్ని ప్రేమించి ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని అందరినీ ఇక్కడ సన్మానించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా మేడం ఎప్పుడు అందరి మెంబర్స్ తోటి నిజంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా, అదేవిధంగా అందరితోటి మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తూ ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా ఫంక్షనింగ్ చేయడానికి ఒకరు లెఫ్ట్ హ్యాండ్ ఒకరు రైట్ హ్యాండ్ ఇద్దరు ఉంటేనే మనకు ప్యారలల్గా నడుస్తున్నాయి. కాబట్టి నిజంగా వాళ్ళు ఏదేమైనా మా పబ్లిక్ ప్రాసిక్యూటర్లో నేను చెప్తున్నాను, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము సార్ని కానీ మేడం గారు అడిగినప్పుడు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటూ మాకు తెలియని విషయాలు కూడా వాళ్ళకు మమ్మల్ని నడిపిస్తూ ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తూ ప్రతి అడ్వకేట్స్కి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ వాళ్ళు క్లారిఫై చేస్తూ మీరు పెద్దన్నంగా ఉన్న విధానాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తాను సార్. అదేవిధంగా సార్ ఎందుకు చెట్లు ఇచ్చినానంటే ఈ చెట్లకు నీళ్ళు పోసి బాదాం చెట్టు ఎంత పెద్ద నీడని ఇస్తుందో మనందరం కూడా అట్లాంటి నీడను మన అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీకి ఇవ్వాలని. ఇంకోటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టునిచ్చింది. కొన్ని సిట్రిక్ ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని బాదాం ఫ్రూట్స్ ఉన్నాయి, అదేవిధంగా నేరేడు చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క దానికి నిర్వచనం ఉంది. కాబట్టి ఆ రకంగా అందరం ఎదగాల్సిందిగా మీ ప్రేమ ఉంటే మేము ఎప్పటికీ వెళ్తాం సార్. మీ బ్లెస్సింగ్స్ అదేవిధంగా మీ ఆశీర్వాదం మా పైన ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మా అధ్యక్షుడికి, ఎందుకంటే ఇది మహావృక్షం, 6 times ఎన్నుకోవడం అనేది చాలా కష్టం. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో
ఆయన నిజంగా కొంతమంది సెలెక్ట్ చేసుకున్నట్లే చూసన్ పీపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద చూసన్ పీపుల్. సో ఆ చూసన్ పీపుల్ నుంచి మమ్మల్ని చూస్ చేసుకోవడం నిజంగా మళ్ళీ అన్న కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఇంతకుముందు చెప్పిండు ఒకసారి ఎమ్మెల్యే కావాలని. నేను మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నా అన్నకి, నేను వేరే పార్టీ అయినప్పటికీ మేము వేరే దానికి ఉన్నప్పటికీ నేను పొద్దున్నే అన్న మీరు ఒకసారి సంగారెడ్డికి ఎమ్మెల్యే కావాలి, నా సాయశక్తిలో కృషి చేసి అన్న కోసం టికెట్ పెట్టి అన్నకు నేను ఖర్చు పెట్టుకొని గెలిపించుకుంటాను నేను మార్నింగ్ తెలియజేసి, అలాంటి ప్రేమ అందరం కలిగి మంచి వ్యక్తిని నిలబెట్టుకోవాల్సిందే నేను కోర్చు ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లే డైరెక్షన్ కథ సర్వం జొన్న శ్రీనివాసరెడ్డి గారికి, పెద్దలు మరి పిపి గారికి, అనంతరం కులకర్ణి గారికి, ఇంతకుముందు కృష్ణ సార్ను సంబోధిస్తూ అందరి సార్ అన్నాడు, కృష్ణ అన్న అన్నాడు. దట్ ఈజ్ కృష్ణ అన్న అంటే మా యొక్క కుటుంబ సభ్యుడు అయినా కూడా అన్న అన్నాడు. శంకర్ అన్న అన్నాడు. శంకర్ అన్నకు, మిగతా పిపి గారికి అందరికి కూడా నమస్కారాలు. ఈ యొక్క సన్మానం చేయడం అనేది ఇది మొదటిసారిగా పీపీలు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎన్నుకోబడ్డ న్యాయవాదులను న్యాయ సంఘ సభ్యులను సన్మానించడం ఇది ఆనవాయితీగా కావాలని కోరుకుంటున్నాను. మరి శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క మాట్లాడుతూ వారి యొక్క గొంతులో వారి యొక్క కళ్ళల్లో వారి వైబ్రేషన్స్ చూస్తుంటే ఏదో ఇక్కడ దూరం అయిపోతున్నట్టుగా మళ్ళీ రానట్టుగా అంటే ఆత్మీయుల నుండి విడిపోయేటప్పుడు ఆ యొక్క బంధం తెగిపోయే ముందు ఏ విధంగా అయితే ఇండికేషన్ వస్తుందో ఆ ఇండికేషన్స్ వస్తున్నాయి. మరి ఎక్కడికి వెళ్ళా మీరు ఇక్కడ చిరకాలంగా పనిచేసిన చిన్నయ్య సార్ కానీ మీరు కానీ మాకు ఎప్పుడు గుర్తుంటారన్న. మేము వీళ్ళు లింగంపల్లె కాబట్టి వచ్చిపోతూ ఉంటాం. మనం టూరు షికారు అయిన దినాలు ఉన్నాయన్న, మళ్ళీ కొనసాగిద్దాం. మరి అలాంటి మంచి మనసు అందరూ కూడా సన్మానించడం ఒక అదృష్టంగా భావిస్తూ తప్పకుండా మా యొక్క కుటుంబ సభ్యులు కొంతమంది ప్రాసిక్యూషన్ వెళ్తారు, మళ్ళీ వస్తుంటారు. కానీ కృష్ణ గారు మా యొక్క నాయక సంఘంలో జనరల్ సెక్రటరీ పీపీ అయ్యాడు. మరి అన్న కూడా నా సంఘం జనరల్ సెక్రటరీ పీపీ అయ్యాడు. మరి ఎవరైతే అంటే ఒక విధంగా చూస్తుంటే ప్రమోషన్స్ ఒకసారి పీపీ చేయాలని ప్రగాఢమైన ఒక ఆకాంక్ష ఉంటుంది. నేను కృష్ణాకి ఓటానికి పోతే ఎన్నిసార్లు పడతాను ఎమ్మెల్యేగా అని అన్నాను, తిట్టుకుంటూ అంటే ప్రేమతో. ఇప్పుడు అదే మాట అంటే ఒకరి వాక్కులో శక్తి ఎంత ఉందో అంత తెలుసు. అందరూ కూడా నేను కూడా సీరియస్ ట్రై చేస్తున్నా. మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే తప్పకుండా వారికి వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో మరి టికెట్ కూడా వస్తుందని ఆశిస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో మనకంటే డబ్బున్న వాళ్ళు మేధావులు వస్తూ ఉంటారు. మనం పోవాలంటే మనకు ఒక బార్ కౌన్సిల్ అనేది ఒకటి మెట్టు కాబట్టి దానికోసం ప్రయత్నం తప్పితే ఈ బార్ కౌన్సిల్లో ప్రతిసారి రావాలి పోటీగా లేదు. నాకు ఒకసారి బార్ కౌన్సిల్ వెళ్ళిన తర్వాత ఆ బార్ కౌన్సిల్ మీ యొక్క ప్రేమను ఆ సర్టిఫికెట్ను అధిశాలు పెట్టి మరి ఆ టికెట్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మేధావులు కొద్దిగా ఉంటుంది కాబట్టి 6 సార్లు గెలవడం అనేది కూడా 10 సంవత్సరాలు 6 సార్లు అంటే ఇట్స్ రికార్డ్. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో అప్లై చేసిన తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే సంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క అభిమానం నేను ఎనలేనిది, మర్చిపోలేనిది. నన్ను వెనుదంటి ఉండి నన్ను ప్రోత్సహించిన మా యొక్క సంఘ సభ్యులకు కానీ ఇక్కడ ఆఫీసర్లకు కానీ వారి యొక్క నా యొక్క చర్మం ములిసి చెప్పులు కుట్టించిన ఆ యొక్క బాధ్యతను కానీ దాన్ని మరవలేను. అలాంటి ప్రేమను మరీ చూపిస్తున్నారు. ఈనాడు యొక్క సన్మానం చేయడం అనేది కూడా మనమే చేస్తున్నాం. అందరూ అడ్వకేట్ అయిన తర్వాత పీపుల్ అవుతారు కాబట్టి అది అడ్వకేట్ కోరుకుంటే మీరు వెళ్ళిపోయి మళ్ళీ మనం కలిసిపోతాం. అడ్వకేట్ అనేది ఒక సముద్రం లాంటిది, మళ్ళీ ఆడికి కలవాల్సిందే. జడ్జిలు కూడా రిటైర్ అయిన తర్వాత జడ్జిలుగా రిటైర్ అయిన తర్వాత మళ్ళీ అడ్వకేట్గా మళ్ళీ వస్తారు, మళ్ళీ న్యాయవాదం చేస్తారు. అంటే అడ్వకేట్స్ అనేది న్యాయవాద వృత్తి అనేది ఒక సముద్రం లాంటిది. అందరూ కూడా రకరకాల కాలంగా విడిపోతారు, మళ్ళీ మా దగ్గర కలుస్తారు వచ్చి. ఇట్ ఈజ్ ఏ మిరాకిల్. కాబట్టి మనం కూడా రేపు ఎల్లుండి జరగబోయే ఏదైతే గెట్ టుగెదర్కు ఇదే మా ఆహ్వానం. అందరూ కూడా 8 గంటలకు బిఎస్ఆర్ గార్డెన్లో జరిగే ఆ కార్యక్రమాన్ని కోరుతూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు ఇస్తున్నాను. ధన్యవాదాలు.
Thank you.